హాయ్ ఫ్రెండ్స్, మెక్ న్యూస్ ఎపిసోడ్ 3కి అందరికి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి జూలై 11, 2025. సో ఈరోజు న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి BMW నుంచి అయితే ఉంది. BMW 2 సిరీస్ గ్రాండ్ కోపెన్ అయితే మొన్న ప్రీ బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు కదా. సో ఈరోజు దాని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. అండ్ దాని ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 1.5 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ ఇంజిన్ 154 bhp పవర్, 230 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఇది 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. అండ్ దీని ఇంటీరియర్లో చేంజెస్ చూసుకుంటే BMW లేటెస్ట్ OS 9 సాఫ్ట్వేర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ 10-inch ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే వస్తుంది. అండ్ గెస్చర్ కంట్రోల్స్ని రిమూవ్ చేసేసారు. అండ్ లెవెల్ 2 ADASని అయితే యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కియా నుంచి అయితే ఉంది. కియా సెల్టోస్ టెస్ట్ చేస్తున్నారు రోడ్స్ మీద. అండ్ టెస్టింగ్ చేసేటప్పుడు ఫ్యూ డీటెయిలింగ్స్ అయితే బయటకు వచ్చాయి. ఇవి చూసుకుంటే ఫ్రంట్ LED DRLస్కి అయితే చేంజ్ చేస్తారు. ఇవి టోటల్గా సిగ్నేచర్ వర్టికల్ డిజైన్లు అయితే తెస్తున్నారు. అండ్ టోటల్గా బంపర్ అండ్ ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కూడా కొద్దిగా బాక్సీ లుక్లు అయితే తెస్తున్నారు. అండ్ ఫస్ట్ డోర్ హ్యాండిల్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాయ్ వీల్స్ డిజైన్ కూడా మార్చారు. అండ్ టైల్ గేట్ డిజైన్ కూడా టోటల్గా చేంజ్ చేశారు. అండ్ ఎక్స్టీరియర్లో అయితే ఈ చేంజెస్ అయితే మనకు కనబడుతున్నాయి. సో ఇది ఎర్లీ 2026లో అయితే లాంచ్ అవ్వచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం లాంచ్ అయిన తర్వాత దీంట్లో ఎన్ని చేంజెస్ అయితే తెస్తారనేసి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హ్యూండై నుంచి అయితే ఉంది. హ్యూండై వాళ్ళు ఐయోనిక్ 6 అండ్ EV కార్ని అయితే లాంచ్ చేశారు. అండ్ ఫ్యూ స్పెసిఫికేషన్స్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఈ కార్ డ్యూయల్ మోటార్స్ అయితే వస్తుంది. అండ్ ఈ మోటార్ 650 bhp పవర్, 770 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఈ కార్ వచ్చేసరికి 0 to 100 3.2 సెకండ్స్లో అయితే రీచ్ అవుతుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 257 km/h అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇది రీవ్యాంప్డ్ BMS టెక్నాలజీతో అయితే వస్తుంది. అండ్ దీని ప్రైసింగ్ అయితే ఇంకా మనకేం బయటికి రాలేదు. సో లాంచ్ అయిన తర్వాత దీని ప్రైసింగ్స్ అన్న చెప్తే నేను న్యూస్లో అయితే మీకు అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రెనాల్ట్ నుంచి అయితే ఉంది. రెనాల్ట్ బోరియల్ని అయితే అన్వీల్ అయితే చేశారు. ఇది ఒక ప్రీమియం SUV అండ్ ఇది ఒక హైబ్రిడ్ కార్ అనమాట. హైబ్రిడ్ వర్షన్తో అయితే వస్తుంది. అండ్ ఇది 2026లో అయితే లాంచ్ అవ్వచ్చు అని అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని డైమెన్షన్స్ చూసుకుంటే దీని లెంత్ వచ్చేసరికి 4.6 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ విత్ వచ్చేసరికి 1.9 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసరికి 1.6 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ వీల్ బేస్ వచ్చేసరికి 2.7 మీటర్స్ అయితే ఉంటుంది. సో చూద్దాం ఇది లాంచ్ అయిన తర్వాత దీని ఫీచర్స్ అండ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఎంత పడతారో అయితే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టొయోటా నుంచి అయితే ఉంది. టొయోటా గ్లాన్జాలోని 6 ఎయిర్ బ్యాగ్స్ని స్టాండర్డ్ చేశారు అన్ని వేరియంట్స్లోని. సో ఇంకా ఫ్యూచర్లో ఎవరైనా టొయోటా గ్లాన్జా కొందాం అనుకుంటే 6 ఎయిర్ బ్యాగ్స్తో అయితే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మర్సిడీస్ నుంచి అయితే ఉంది. మర్సిడీస్ బెంజ్ GLS AMG లైన్ అయితే లాంచ్ చేశారు. నార్మల్గా GLS 450 అండ్ 450Dతో పోలిస్తే దీని ప్రైస్ వచ్చేసరికి 3 లక్షలు అయితే ఎక్కువ అయితే పెట్టారు. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే పెట్రోల్ వేరియంట్ వచ్చేసరికి 1,40,00,000 అయితే ఉంది. అండ్ డీజిల్ వేరియంట్ వచ్చేసరికి 1,43,00,000 అయితే ఉంది. అండ్ దీని ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 6 సిలిండర్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది మెర్సిడీస్ గేర్ బాక్స్తోని. అండ్ పెట్రోల్లోనైతే 355 bhp పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. అండ్ డీజిల్లో వచ్చేసరికి 362 bhp పవర్, 750 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ 2 కార్స్ అయితే 0 to 100 6.1 సెకండ్స్లో రీచ్ అవుతుందని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 250 km/h దగ్గర అయితే ఉంటుంది. అంటే ఇది ఏం చేశారంటే ఎలక్ట్రికల్గా లిమిట్ చేశారనమాట 250 km/h దగ్గర. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సిట్రోయిన్ నుంచి అయితే ఉంది. సిట్రోయిన్ అయితే ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి 4 years అయితే కంప్లీట్ చేసుకుంది. సో ఈ సెలబ్రేషన్లోని కొత్తగా ఎవరైనా సిట్రోయిన్ కార్స్ కొందాం అనుకుంటే జూలై 31 వరకు 2.8 lakhs వరకు అయితే డిస్కౌంట్స్ని అయితే ఆఫర్ చేస్తుంది కొన్ని సెలెక్టెడ్ వేరియంట్స్ మీద. సో ఎవరైనా సిట్రోయిన్ కార్స్ కొందాం అనుకుంటే ఈ మంత్లోనే మీకైతే 2.8 lakh వరకు అయితే ఆఫర్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి. సో చెక్అవుట్ చేయండి. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి టెస్లా నుంచి అయితే ఉంది. టెస్లా నెక్స్ట్ వీక్ అన్ని కార్స్కి అయితే అప్డేట్ అయితే రిలీజ్ చేయబోతుంది. ఈ అప్డేట్లోని గ్రాక్ AIని అయితే యాడ్ చేయబోతున్నారు అన్ని టెస్లా కార్స్లోని. సో AIతోనే ఇంకా టెస్లా కార్స్ని ఇంటిగ్రేట్ చేసి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి చూస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ శుభకర్ ఆటో వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.